నమస్కారం వెల్కమ్ టు సామాన్యుడు న్యూస్. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయిపాలెం అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాట్లు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశాలు జారీ చేశారు. రైతులకు లాభనష్టం వచ్చేలా ఏ పంట వేయాలో అధ్యయనం చేసి చెప్తామని అన్నారు. రైతే రాజుగా మారాలని, ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేదే నా ఆకాంక్ష. సూపర్ 6 పథకాలను అమలు చేసినందుకు సంతోషంగా ఉంది అని, ఎన్నికల ముందు అరాచక దుర్మార్గపు పాలన నడిచింది. 2019లో చేసిన తప్పిదం వల్ల ప్రజల భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జాతీయ పార్టీ బైజాపాతో పొత్తు పెట్టుకున్నాం. ప్రజలకు హాని జరగకుండా ఉగ్రవాదులను మట్టుబెట్టాము. అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ టీడీపీ. కేంద్రంలో బైజాపా 4వసారి కూడా అధికారంలోకి వస్తుంది. గత ప్రభుత్వం వితంతు పింఛన్లు రద్దు చేసింది. మా ప్రభుత్వం రాగానే వితంతు పింఛన్లు మళ్లీ తీసుకువచ్చాం. బనకచెర్లపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలువ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కంటే ఆనందమైనటువంటి సమయం నాకు ఏది లేదు జీవితంలో. చుట్టూ చూస్తే పచ్చని పొలాలు, రైతు ఎప్పుడూ పొలం దగ్గరనే ఉంటాడు, ఈ ఎండలోనే ఉంటాడు. అలాంటి ఎండలో కూర్చొని రాష్ట్రానికి అన్నదాత సుఖీభవ కింద ఈ రోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి 7,000 రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశామంటే మీ అకౌంట్కి వేసామంటే అది చరిత్ర. అన్నదాత ఎప్పుడు కూడా సుఖీభవ, రైతే రాజు కావాలి. అందుకని ఈరోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి, ఆ కష్టాలు నా వరకే పరిమితం. మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రేపు 15 హుషారుగా ఉండండి అందరూ ఆడబిడ్డలు. 15 నుంచి మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం మీ అన్న మీకు ఇస్తాడని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మీకు ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. ఈ రైతును నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి డ్రిప్ను రద్దు చేశారు. నేను ఆ రోజు ఆలోచించాను, రాయలసీమ కరువు సీమ, ప్రకాశం జిల్లా కూడా వర్షాభావం ఎప్పుడు ఉంటుంది, వర్షాలు పడడం లేదు. అందుకే ఈ రెంట్కి 90% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించా. ఎస్సీ ఎస్టీలకు 100% ఇచ్చా, మిగిలిన ప్రాంతాలకి 70% ఇచ్చా. మొన్ననే పోయిన సంవత్సరం 1,17,880 ఎకరాలకు కొత్తగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించింది నేనే, ఆ రిపోర్ట్ ఇచ్చింది నేనే. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రం. ఇప్పుడు కూడా అక్వా రైతులకి ₹1.50 కరెంట్ ఇచ్చి అక్వా రైతుల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నిన్న అమెరికా భారత్ ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ప్రధాని మోడీ గట్టి కౌంటర్ ఇచ్చారు. డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ చేసిన విమర్శలపై పరోక్షంగా స్పందించిన మోడీ, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన దిశలో భారత్ పరుగులు పెడుతుందని తెలిపారు. భారత్పై ట్రంప్ తారీఫులు విధించిన వేళ స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాలంటూ దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. आज दुनिया की अर्थव्यवस्था कई आशंकाओं से गुजर रही है, अस्थिरता का माहौल है. ऐसे में दुनिया के देश अपने अपने हितों पर फोकस कर रहे हैं. भारत भी दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने जा रहा है. इसलिए भारत को भी अपने आर्थिक हितों को लेकर सजग रहना ही है. लेकिन देश के नागरिक के रूप में भी हमारे कुछ दायित्व है. और ये बात सिर्फ मोदी नहीं, हिंदुस्तान के हर व्यक्ति ने दिन में हर पल बोलते रहना चाहिए. जो देश को तीसरे नंबर की इकोनॉमी बनाना चाहते हैं, ऐसा कोई भी राजनीतिक दल हो,
గుంటూరు శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని 12 నెలల్లోనే పూర్తి చేస్తామని మేయర్ కోవలమూడి రవీంద్ర ప్రకటించారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రజల సహకారం చాలా అవసరమని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని చెప్పారు. శనివారం స్థానిక 21, 25 డివిజన్లకు సంబంధించిన చుట్టుకుంట సర్కిల్ వీఐపీ రోడ్ ఆధునీకరణ పనుల్లో శంకుస్థాపనలో ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి మేయర్ కోవలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పనులు జరిగేటప్పుడు తాత్కాలికంగా ఇబ్బందులు తప్పవని చెప్పారు. పక్కా ప్రణాళికతో గుంటూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కూటమి పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని అన్నారు. సూపర్ 6 పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగును నింపుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు నన్నే, 25వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు గాల్యం వెంకటేశ్వర్లు, సంజయ్, తుమ్మా నాగేశ్వరరావు, బుడే తదితరులు పాల్గొన్నారు. కొంత ఇబ్బంది పడతారు. ట్రాఫిక్ మన గుంటూరు ఎన్జీఓ కాలనీ నుంచి ఒకటి పెట్టాం. ఆల్రెడీ జూట్ మిల్ ఫ్లైఓవర్ ఉంది, ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఉంది. ఎన్ఆర్ రింగ్ రోడ్ ఎక్స్టెన్షన్ నుంచి ఆటో నగర్కి మళ్ళీ ఇంకో 4 లైన్ రోడ్డు పెట్టాం. అక్కడి నుంచి ఇప్పుడు వెట్ మిక్స్ అయిపోయి ఉంది. అట్లాగే 3 వంతుల కింద నుంచి జరుగుద్ది, బొంగరాల బీడ్లో నుంచి జరుగుద్ది, నెహ్రూ నగర్, సంజీవయ్య నగర్ నుంచి జరుగుద్ది. ఏదైనా 12 నెలల లోపు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి డెఫినెట్గా ఓపెన్ చేస్తాం తప్పనిసరిగా. కాకపోతే ఈ 12 నెలలు కొంతమందికి ప్రజలకి స్థానికంగా అసౌకర్యం కలగడం సహజం. దాన్ని అందరూ కూడా ప్రజలు మంచి సంకల్పం జరిగి అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని మీరు దూరదృష్టితో ఆలోచించి ప్రజలందరూ, గుంటూరు ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి ఆశిస్తారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. అలాగే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. గుంటూరు చుట్టుకుంట సర్కిల్ సమీపంలోని 21, 25వ డివిజన్లో సంబంధించిన వీఐపీ రోడ్ ఆధునీకరణ పనుల్లో మేయర్ కోవలమూడి రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 3,40,00,000తో వీఐపీ రోడ్డును ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ఆహ్లాదం పెంచేలా ఈ రహదారి వెంట ఫౌంటైన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 21, 25 డివిజన్ టీడీపీ అధ్యక్షులు గాల్యం వెంకటేశ్వరరావు, నన్నే సంజయ్, తుమ్మల నాగేశ్వరరావు, బుడే తదితరులు పాల్గొన్నారు. వీఐపీ రోడ్ లో ఉన్నామండి. దాదాపుగా 3,40,00,000 రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమానికి ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మనకి స్థానికంగా నన్నే గారు, అదేవిధంగా గాలం వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కూడా ఈ రోడ్ని 2 డివిజన్స్ పంచుకుంటున్న క్రమంలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక కల్వట్ కూడా ఉంది. ఆ కల్వట్ ఎప్పటి నుంచో అడుగుతున్నాము. దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నాము. చుట్టుకుంట సర్కిల్ దగ్గర నుంచి మనకి మెయిన్ హైవే దాకా కూడా 3 కిలోమీటర్ల మేర ఈ యొక్క రోడ్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా వీఐపీలు ఈ రోడ్ నుంచే మనకి లోపలికి గుంటూరు ఎంట్రీకి ఇది దోహదపడుతుంది కాబట్టి ఈ రోడ్ అభివృద్ధి చాలా అవసరము. ఈ రోడ్డుతో పాటు దానికి ఎంట్రీ అయ్యేటప్పుడు ఇందాక నేను మీకు చెప్పినట్టుగా మంచి ఐకానిక్ స్ట్రక్చరు, అదేవిధంగా అటు ఇటు ప్లాంటేషన్తో చక్కగా ఒక ఆహ్లాదభరితమైన రోడ్డుగా దీన్ని తయారు చేస్తాము అని చెప్తూ ఈరోజు చేసుకుంటున్న ఈ అభివృద్ధి కార్యక్రమం రానున్న ఒక 2-3 నెలల్లోనే మనకి కాంట్రాక్టర్ల గారు ఖచ్చితంగా మనకి అందిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా పని మాత్రం ఒక క్వాలిటీతో చాలా ఫాస్ట్గా ఇన్ టైంలో ఇవ్వాలి అని చెప్పి వారిని కూడా మేము కోరుకోవడం జరిగింది. మాకు ఇస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు. మేయర్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ గారి ఆధ్వర్యంలో అందరి నాయకుల యొక్క సహాయ సహకారాలతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా. హెచ్ఐవి రహిత సమాజం కోసం తన వంతు కృషి చేశానని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు వై షేక్ తెలిపారు. పెళ్లికి ముందే హెచ్ఐవి టెస్టులు తప్పనిసరి చేస్తూ చట్టం చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ చట్టం చేయడం వల్ల వేలాది కుటుంబాలను రక్షించిన వాళ్ళమవుతామని, ఇది వ్యక్తిగత ఆరోగ్య సమస్య కాదని, సామాజిక భద్రతకు సంబంధించిందని వివరించారు. శనివారం గుంటూరు ఆరగ్రహారంలో నేషనల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ వై షేక్ మాట్లాడుతూ ఈ చట్టంపై గతంలోనే అనేక ఉద్యమాలు చేసినట్లు గుర్తు చేశారు. ఈ చట్టం ఆవిర్భావానికి తాను చేపట్టిన ఉద్యమమే కారణమని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో తాను భాగస్వామ్యం అయినట్లు ప్రకటించారు. సమావేశం ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం, మన దేశంలో పెళ్లికి ముందు వధూవరులిద్దరికీ హెచ్ఐవి పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరాలి మీ ద్వారా అనేది ముఖ్య ఉద్దేశం. మేఘాలయ ప్రభుత్వం హెచ్ఐవి టెస్టు తప్పనిసరి చేయాలని ఆలోచనలో ఉన్నదని ఈ మధ్యలోనే నాకు తెలిసింది. అంతకుముందు గోవాలో కూడా ఇది చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకురావాలని చెప్పేసి నేను 2005లో నుంచే చాలా తీవ్రంగా ఉద్యమం చేశాను. ఈ నా ఉద్యమానికి బాసటగా మేఘాలయ ప్రభుత్వం, తర్వాత ఈ గోవా ప్రభుత్వం నిలబడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది.
నేను గర్వపడుతున్నాను. నా ఉద్యమం ముందుకు కదులుతుంది అనేది నాకు చాలా స్ఫూర్తినిస్తుంది. నెక్స్ట్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఈ హెచ్ఐవి టెస్ట్ అనేది చేస్తే చాలా కుటుంబాలని మనం కాపాడుకోగలం. తర్వాత నేను 2005లో అనేక చర్చాగోష్ఠులు చేశాను. 2005 నుంచి తర్వాత మతాధికారులతో, మత పెద్దలతో, తర్వాత రాజకీయ నాయకులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో అందరితో కలిసి సమావేశం ఏర్పరిచి యువకులతోనూ పెద్దవాళ్లతోనూ అందరినీ సమావేశపరిచి అందరికీ ఒక కంక్లూజన్ తీసుకొచ్చి ఈ చట్టానికి సానుకూల స్పందన తీసుకొచ్చాను. తర్వాత మన అప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి, తర్వాత కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, బండారు దత్తాత్రేయ గారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని, తర్వాత అన్ని పార్టీల ఎమ్మెల్యేలని అసదుద్దీన్ వెలిసి అక్బరుద్దీన్ గారిని, తర్వాత రాఘవులు గారిని, వీళ్ళందరినీ కలిశాను. అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి అందరినీ ఈ చట్టం తీసుకొస్తే అందరికీ ఉపయోగకరం అనే ఒక అంశాన్ని మనం అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అందరం కలిసి అని చెప్పేసి వాళ్ళందరినీ ఒప్పించాను. దాంట్లో భాగంగా 2007 జూలైలో ఇక్కడ మన గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆమరణ ఈ చట్టం తీసుకురావాలి, ఖచ్చితంగా చాలామంది బతుకులు చెడిపోతున్నాయని చెప్పేసి నేను ఆమరణ నిరాహారదీక్ష కూడా ప్రయత్నించాను. కానీ అప్పుడు అది పర్మిషన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎమ్మటే ఆపాల్సి వచ్చింది. నెక్స్ట్ అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ ఆరోపించారు. మాయాబజార్ రోడ్డును తాము వచ్చిన తర్వాతే అన్ని విధాలా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఈ విషయంలో గుంటూరు ప్రజలు తాడికొండ నుంచి వచ్చిన వారు కాదని వివేకవంతులు చెప్పాలని, టైంపాస్ కోసం రాజకీయాలు చేస్తూ సహించేది లేదని పరోక్షంగా వైసీపీని హెచ్చరించారు. గత వైసీపీ ఎమ్మెల్యే నందివెలుగు రోడ్ రైల్వే బ్రిడ్జ్ విషయంలో ఏం పీకారో ప్రజలు చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి గురించి వివరాలు చెప్తే మీరు ఇక్కడి నుంచి తాడికొండ వెళ్లాల్సి వస్తుందని ఘాటుగా స్పందించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. శనివారం స్థానిక 12వ డివిజన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడాది కూటమి పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రతి ఇంటికి ఆయన వివరించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పథకంలో దూసుకు వెళ్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డేగల ప్రభాకర్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, స్థానిక కార్పొరేటర్ చిట్టి నంబూర్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం భాగంగా గుంటూరు నగరంలో విస్తృతంగా ప్రతి ఒక్క డివిజన్లో కూడా పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి అనేక డివిజన్లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోల్చుకొని ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీస అవసరాలైనటువంటి మంచినీటిని కూడా సరిగా అందలించలేనటువంటి పరిస్థితుల్లో గత పాలకులు ఉన్నారు. నిర్లక్ష్యం తాండవిస్తున్నటువంటి పరిస్థితులు, 5 సంవత్సరాల్లో ఇటువైపు తొంగి చూసినటువంటి పరిస్థితులు కూడా లేకపోవడం ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. ఈరోజు మనందరం చూస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 28 కోట్ల రూపాయలతో అనేక వార్డుల్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ నిర్మించడం జరిగింది. కానీ కొంతమంది అభివృద్ధి చూసి ఓరలేనటువంటి కొంతమంది రాజకీయాల్లో రాణించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులందరికీ కూడా చెప్తా ఉన్నా, దయచేసి అభివృద్ధిని చూసి దాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. చౌకబారు విమర్శలు చేసి ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో అభివృద్ధిని మేము అందించగలుగుతూ ఉన్నాం. గత 40 సంవత్సరాల్లో తట్టమట్టి వేయలేనటువంటి మాయాబజార్ రోడ్డు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేయడానికి అనేక ఇబ్బందులున్నా కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను ఒప్పించి అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని తొలగించడంతో పాటు 40 అడుగుల రోడ్డుని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేసి ఒక ముఖద్వారంగా మాయాబజార్ ప్రాంతాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. మీకు కనీస పరిజ్ఞానం లేక, జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇటు చౌకబారు విమర్శలు చేసి ప్రజలు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం మానుకోండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పని కావాలి, ఈ అభివృద్ధి చేయండి అని చెప్పి డిమాండ్ చేయండి. తప్పకుండా మేము ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాని గుంటూరు నగర ప్రజలు తాడికొండ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు.
వీళ్ళందరూ కూడా వివేకవంతులు, ఆలోచన కలిగినటువంటి వాళ్ళు. మీరు ఈరోజు మీ టైం పాస్ కోసం రాజకీయాలు చేస్తే మాత్రం సహించేది లేదు. మీరు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే తప్పకుండా వచ్చి మా దృష్టికి తీసుకొని రండి, మేము చేస్తాం. మీకున్నటువంటి అవగాహన ఎటువంటిదో మాకందరికి కూడా తెలుసు. నందివెలుగు బ్రిడ్జ్ 5 సంవత్సరాలు ఏం పీకారో మీరు ఒక్కసారి ప్రజలకు చెప్పండి. ఈరోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాం, 1 సంవత్సరంలో నందివెలుగు ఓవర్ బ్రిడ్జ్ పనులు మొదలుపెట్టాం. మాయబజార్ రోడ్డు వేసాం, సుద్దపల్లి డొంక రోడ్డు మేము వేయించాం. కార్యక్రమానికి మరి నజీర్ అహ్మద్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నారు. అయితే ప్రజల దగ్గరికి వెళ్తే ఈ రోజున సుపరిపాలన అనే మాటకి పక్కాగా ఈ రోజున మంచి పరిపాలన అందుతుందని చెప్పేసి, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి బయటకు వచ్చి మేము వెళ్ళి ఏమైనా సమస్యలు ఉండే అనగాలని వాళ్ళే వచ్చేసి అన్ని పెన్షన్లు అందుతున్నాయి, ఇక్కడ రోడ్లు వ్యవస్థ బాగుంది, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా స్పందించి ఏదైనా కానీ ఇబ్బంది ఉంటే వెంబటే పరిష్కరించడం అనేది చక్కగా ఉంది. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి అసలు పొంతం లేదు. ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా ఆశించినట్టుగా ఏదైతే ఆశించామో అది పర్ఫెక్ట్గా నడుస్తుంది. తెలుగుదేశం పార్టీనే మేము ఎప్పుడు కూడా బలపరుస్తామనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్రజలందరూ కూడా చెబుతుంది ఒకటే మాట, సుపరిపాలన అందుతూ ఉంది. ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటున్నారు. ప్రతి నాయకులు కూడా ఈ రోజున వచ్చి ఏమి సమస్యలు నేను అడుగుతున్నారు. అంతకుముందు ఇలా లేదు, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి చక్కగా ప్రతి వార్డులో. అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తొలి అడుగు సుపరిపాలన అనే కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటున్నాము. అధికారంలో వచ్చిన తర్వాత ఎలాగైతే మాట ఇచ్చారో మేనిఫెస్టో ప్రకారం సూపర్ 6 పథకాలన్నీ అందుతున్నాయి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి ఇంటికి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోమన్నారు. మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే ఈ యొక్క ప్రతి ఒక్క సంవత్సరంలో ఈ యొక్క సంక్షేమ పథకాలు అందాయి అని వాళ్ళే సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అరకొర టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడే సాల్వ్ చేస్తున్నాము. వాటర్ సమస్యలు కానివ్వండి, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ సమస్యలు కూడా అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా ఇక్కడే మేము పిలిపిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి మేమందరం ముందుకు వస్తున్నాము. ఎలాగైతే చెప్పారో కూటమి ప్రభుత్వంలో మంచి ప్రభుత్వంగా అఖండ మెజార్టీతో గెలిపించారో ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతిపక్షాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, వాళ్ళకి టైం పాస్ చేసుకుంటున్నారు. ప్రజలు గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది. పుట్టుకతోనే వచ్చిన గుండె జబ్బును విజయవంతంగా సర్జరీ చేశారు. తల్లి గర్భంలోనే గుండె తయారీ సమయంలో గుండె అది 4 గదులుగా ఏర్పడేది. కానీ పెద్దకాకాని మండలం తంగెలమూడికి చెందిన వాణి అనే మహిళకు 4 గదులు లేకుండా ఒకే గదిగా గుండె తయారైంది. ఈ విషయం గమనించిన డాక్టర్ యోగి చాగంటి, డాక్టర్ రామరాజు, డాక్టర్ నిఖిల్ ప్రవీణ్, డాక్టర్ మాధవి, డాక్టర్ కాశీరామ్తో కూడిన వైద్యుల బృందం జూలై 6వ తేదీన విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఆదిత్య హాస్పిటల్లో ఇప్పటి వరకు 80కి పైగా గుండె ఆపరేషన్లు 100కు 100% సక్సెస్ రేటుతో విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే ఇందాక మేడం మాట్లాడినట్టు మేడం హాస్పిటల్ గురించి కానీ యంగ్ టీమ్ గురించి కానీ మొత్తం చెప్పారు. దానిలో డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు నేను. మా దగ్గర ఉన్నదంతా యంగ్ టీమ్. మన యోగి డాక్టర్ గారు, మన నిఖిల్ ఓన్లీ కార్డియాలజీ గురించే మాట్లాడతాను. మన యోగి డాక్టర్ గారు సార్ చూస్తానికి చాలా చిన్న వయసులాగా ఉండిద్ది, కానీ సార్ చేసిన సర్జరీలు ఎవరు చేసి ఉండరు. లాస్ట్ సార్ మనతో ట్రావెల్ అవుతుంది 1 year 8 months, 1.5 yearలో ఒక 80 కేసెస్ చేశారు. 80 కేసుల్లో ఏ కేసు కూడా డెత్ అవ్వలేదు హాస్పిటల్లో. అంటే సార్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా బైపాస్ సర్జరీ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత ఫస్ట్ 2 days చాలా ఇంపార్టెంట్. రీబ్లీడ్ అవుతాం కానీ మళ్ళీ ఏదన్నా వెంటిలేటర్ సెట్టింగ్స్ కానీ ఎలా జరిగిద్ది ఏంటనేది. సార్ పేషెంట్ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చే వరకు హాస్పిటల్లో పైన ఒక గది ఉండేది, అక్కడే పడుకుంటారు. నైట్ కూడా ఇక్కడే పడుకుంటాడు. ఆయన ఇంటికి కూడా వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి అరవడమే తప్ప ఆయన చేయడు, ఆయన వెళ్ళాడు ఇంకా. సో ఆయన పేషెంట్ ఎక్స్ట్యూబేట్ అయ్యే వరకు ఇంట్లోనే ఇక్కడే హాస్పిటల్లోనే ఉంటాడు, ఇక్కడే భోజనం చేస్తాడు. మెయిన్ దానివల్ల ఏంటంటే ఈవిడ 2 రోజులు ఉన్నాడు ఇంట్లో, ఇక్కడే హాస్పిటల్లోనే. ఈవిడ ఇక్కడ ఉన్న రోజులు. అలానే క్రిటికల్ కేర్ టీం ఉన్నా సరే, మిగతా డాక్టర్స్ ఉన్నా సరే ఆయన మాత్రం ఇక్కడి నుంచి కదలడు. అలానే మన నిఖిల్ ప్రవీణ్ గారు ఎప్పటికప్పుడు సార్ ఇంకా యోగి గారు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని 2D ఈక్వల్ రెగ్యులర్గా చేసి పేషెంట్ కండిషన్ రెగ్యులర్గా చూసుకొని గుండె ఎలా ఉంది, కొట్టుకుంటుందా లేదా, సార్ ఇంకా కృష్ణప్రసాద్ గారు ఇద్దరు చూసుకొని ముగ్గురు కలిసికట్టుగా మాట్లాడుకొని అందరి పేషెంట్లు, ఈవిడ ఒక్కళ్ళే కాదు అందరి పేషెంట్ని అలా బయటికి తీసుకొని వస్తున్నారు.
మేజర్గా గుండెకు సంబంధించి ఏవైతే స్టంట్లు కానీ బైపాస్ సర్జరీలు కానీ మాకున్న ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న యంగ్ టీమ్ రిస్కులు చేసేసి కొద్దిగా సీరియస్ కేసులైనా సరే చేయటం ఒక రొటీన్ అయిపోయింది. ఇప్పుడు ఈవిడే ఉన్నారు, ఈవిడ ఒక చాలా హాస్పిటల్లో తిరిగారు. హాస్పిటల్ పేర్లు అవన్నీ నేను చెప్పను. కొన్ని చోట్ల ఫైనాన్షియల్, కొన్ని చోట్ల కాస్ట్ ఎక్కువ చెప్పారు, కొన్ని చోట్ల ఏమో మేము చేయమని చెప్పారు, ఎందుకంటే చేస్తే కష్టం అన్నారు. ఇప్పుడు చేసినా చేయకపోతే ఎటుగుడి కాంప్లికేషన్లతో ఆవిడ లైఫ్ స్పాన్, ఆవిడ ఉండే బతికే టైం తగ్గిపోయిద్ది. చేస్తే సక్సెస్ అయితే ఆవిడ బతికే టైం చాలా పెరిగిద్ది, నార్మల్సీగా వచ్చింది. సో ఆ ధైర్యం తీసుకోవాలి. ఆ ధైర్యం వాళ్ళ నాన్నగారు కానీ, అమ్మాయి కానీ, మన సౌజన్య గారు కానీ వీళ్ళందరూ తీసుకున్నందుకు, అలానే మన యోగి డాక్టర్ గారు ఈ సర్జరీ చేసే ముందు ఒక 3-4 సార్లు దాని గురించి నీట్గా మళ్ళీ చూసుకొని హాస్పిటల్ ఇప్పుడు ఉన్న హాస్పిటల్ హెల్త్ సర్వీస్ ఛాలెంజెస్లో కానీ చాలా ఇబ్బంది, అంటే చాలా కాంపిటీషన్ ఉన్న టైంలో ఒక హాస్పిటల్ రన్ చేయడం అనేది చాలా ఇబ్బంది. అలాగే మేనేజ్మెంట్కి కూడా ఒక కేసు వస్తే దాన్ని ఎట్లా డీల్ చేయాలి, ఇలాంటి రేర్ కేసెస్ వస్తే హాస్పిటల్ మేము భరించగలుగుతామా, ఒకవేళ కేసు సక్సెస్ అయితే ఓకే, ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము షేర్ చేసుకోవడానికి, పేషెంట్ కళ్ళల్లో ఆనందం చూడడానికి మేము చాలా హ్యాపీగా ఉంటాము. అదే ఒక కేసు ఏదన్నా ఫెయిల్యూర్ అయితే దానికి తీసుకోగలిగిన ఛాలెంజెస్ కానీ, దానికి తీసుకోగలిగిన కాంపిటీషన్ ఉన్న ఈ టైంలో మేము చాలా రిస్కులు చేస్తున్నామండి ఆదిత్య హాస్పిటల్లో. ఇప్పుడనే కాదండి, గత 7 years నుంచి ఆదిత్య హాస్పిటల్ అంటే నార్మల్ కేసెస్, రెగ్యులర్ కేసెస్తో పాటు చాలా ఛాలెంజింగ్ కేసెస్ తీసుకోగలిగిన వన్ ఆఫ్ ద హాస్పిటల్ ఆదిత్య హాస్పిటల్. ఎందుకంటే మేము చాలా ఛాలెంజెస్ తీసుకుంటాము, మా దగ్గర ఉంది అంతా చాలా యంగ్ డాక్టర్ టీము. ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, మీ దగ్గర డాక్టర్స్ చాలా చిన్న వయసులో ఉన్నారండి, వయసు చాలా తక్కువ, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెప్పి. కానీ మేము నమ్ముతాము, మా దగ్గరికి వచ్చిన డాక్టర్స్ వాళ్ళ టాలెంట్, వాళ్ళ ధైర్యాన్ని చూసి మేము చాలా ఛాలెంజెస్ తీసుకున్నాము. అందుకే మేము మీ ముందు ఇప్పుడు ఇలా కూర్చోగలిగాము, ఇలాంటి కేసెస్ సక్సెస్ చేసి చూపిస్తున్నాము. అలాగే మన హాస్పిటల్లో కార్డియాలజీ టీంలో మనకి 3 డాక్టర్లు ఉన్నారు. ఫస్ట్ మన డాక్టర్ నిఖిల్ ప్రవీణ్ గారు, అలాగే డాక్టర్ యోగి సార్, ఇంకొకళ్ళు కేపీ సారు. వీళ్ళ 3 ఇప్పటిదాకా చాలా క్రిటికల్ కేసెస్ డీల్ చేశారు. ప్రతి ఒక్కటి మేము మీ ముందు పెట్టలేము. ఇలా ఏదైతే రేర్ కేసెస్ ఉన్నాయో ఇటువంటివే మేము ఎగ్జిబిట్ చేయగలుగుతాము మీడియాలో, ఎందుకంటే అవగాహన క్రియేట్ చేయడానికి ప్రజల్లో. అలాగే కార్డియాలజీ డిపార్ట్మెంటే కాకుండా మన దగ్గర ఆర్థోపెడిక్స్ కానీ, న్యూరాలజీ కానీ, న్యూరో ఇంటర్వెన్షన్ కానీ, క్రిటికల్ కేర్, పల్మనాలజీ, కిడ్నీ మార్పిడిలు, ప్రతి ఒక్క డిపార్ట్మెంటు చాలా రకాలుగా చాలా మంచి స్థాయిలో ఉంది. అది ముందు విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో 8వ విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ మరియు గౌరవ అతిథులుగా నెక్స్ట్ జెన్ టాలెంట్ విప్రో లిమిటెడ్ గ్రూప్ హెడ్ పళనియప్పన్, వివిఐటి వ్యవస్థాపకులు మరియు ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ హాజరయ్యారు. అనంతరం వారు విశ్వవిద్యాలయ వార్షిక నివేదిక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాడమిక్ మరియు రీసెర్చ్ రంగాల్లో బహుమతులు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందిస్తున్నామని అన్నారు. విద్యార్థులు తమ జీవితాల్లో ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగాలని కోరారు. విప్రో ద్వారా అన్ని విధాల వివిఐటి ఏపీ విశ్వవిద్యాలయానికి సహకారం అందిస్తున్నామని తెలిపారు. విఐటి విశ్వవిద్యాలయంలో అత్యుత్తమ విద్యా విధానాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని, విద్యార్థులు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనమని తెలియజేశారు. Secretary to the Education Department has accepted an invitation to be with us. Of course, he was here as collector of Guntur in those days. Now he is there in a different capacity. I'm so happy about it, and now he is with us for last decades together. So both of them are well versed with VIT. And of course, I am. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.